అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఓటీసీ ప్రాసెస్కి ఎవరు వచ్చారండి? ఓటీసీ ప్రాసెస్కి ఎవరైనా ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓటీసీ ప్రాసెస్ ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మెన్షన్ చేయండి. ఎవరైనా ఓటీసీ ప్రాసెస్కి, ఓన్లీ ఓటీసీ ప్రాసెస్ మాత్రమే ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్న వెంటనే చాట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఓటీసీ ప్రాసెస్కి మాత్రమే ఆన్లైన్లో జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో ఉంటే వెంటనే చాట్లో సో ఎస్ అని పెట్టండి. ఈరోజు మనకి ఓకేనా? సో మనకి P2Pకి సంబంధించి మనకి ఈరోజు ఫైనల్ క్లాస్. ఓకేనా? సో ఈరోజు మనకి ఫైనల్ క్లాస్. సో ఈరోజు ఫైనల్ క్లాస్ కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈరోజు మీకు మెటీరియల్ కూడా వచ్చేస్తుంది చాట్లో. P2Pకి సంబంధించి ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా ఇస్తాను. అలాగే లాస్ట్ క్లాస్లో మనం ఏమైతే మెటీరియల్స్ ఇచ్చామో, నోట్స్ ఇచ్చామో అవి ప్లస్ ఈ మెటీరియల్ చూస్తే డెఫినెట్గా ఇంకొక మెటీరియల్ ఒకటి షేర్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత రెజ్యూమే కూడా షేర్ చేస్తాను. రెజ్యూమే పంపించావా? ఇస్లీ రెజ్యూమే కూడా పంపించారు. మళ్ళీ రెజ్యూమే క్లాస్ కూడా తీసుకుంటాను. సో మీరు డెఫినెట్గా ఈ ఒక్కరోజు వీడియోని ఈరోజు క్లాస్ కనుక ప్రాపర్గా విన్నట్లయితే జాబ్ అనేది P2P ప్రాసెస్ సంబంధించి జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఈ ఒక్క క్లాస్ విన్నా జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే రండి. సో మనకి రండి. సో మనకి ఈరోజు మనకి P2Pకి సంబంధించి మేడంతో మాట్లాడండి. సో P2Pకి సంబంధించి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి ఈరోజు మెయిన్ క్లాస్ మీకు P2Pకి సంబంధించి. సో మీకు నేను దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ మీకు షేర్ చేయడమే అంతే ఇంకా. ఓకే, సో మీకు P2Pకి సంబంధించి డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోయింది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఒక నిమిషం అండి. $74 బ్యాచ్ షేర్ చేశాను నోట్స్ని. ఒక నిమిషం. నోట్స్ షేర్ చేశాను. సి గైస్, మనకి ఈ రోజు నుంచి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు చెప్తాను. ఓవరాల్గా మొత్తం గైడెన్స్ ఇస్తాను. ఈరోజు మీరు P2Pకి సంబంధించి ఎలా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో P2Pకి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది. సో P2Pకి సంబంధించి మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ P2P ప్రాసెస్ సైకిల్ వచ్చేసిందా రాదో చెక్ చేసుకోండి. ఓకే, P2P జాబ్కి వెళ్తే కంప్లీట్గా మీకు P2P ప్రాసెస్ సైకిల్ మీద కంపల్సరీగా జాబ్ ఉంటుంది. టెల్ మీ అబౌట్ ద P2P సైకిల్ అని అడుగుతారు, లేదా P2P ప్రాసెస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. అర్థమైందా? సో P2P స్టార్ట్స్ విత్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ మీన్స్ హౌ మచ్ క్వాంటిటీ is required to make the finished product. After that, we need to set the best vendor who is available in the market. Okay, best vendor selection will happen based upon the quotation. Okay, after that, so there is an agreement, contract, outline agreement will happen with the particular vendor. So outline agreement can be two types: contract and a schedule agreement. Contracts are two types: value based contracts and quantity based contract. After that, internally, so purchase requisition document should be prepared and should be approved by finance manager. After that, purchase order should be prepared. Purchase order need to be delivered to vendor. So vendor will deliver the goods. That is called as goods receipt. Here FI to MM integration will happen. Then kada goods receipt దగ్గర మనకి FI to MM integration జరిగేది ఎక్కడ? Goods receipt దగ్గర.
తర్వాత ఏంటిది ఇన్వాయిస్ రిసిప్ట్, తర్వాత ఏంటిది పేమెంట్. గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఏంటి, ఇన్వాయిస్ రిసిప్ట్ ఎంట్రీ ఏంటి, పేమెంట్ ఎంట్రీ ఏంటి. మనకి పర్చేజ్ రిక్విజిషన్ దగ్గర నుంచి పేమెంట్ వరకు మొత్తం టీ కోడ్స్ వచ్చేసి ఉండాలి. వచ్చేసినాయా రాదా, ఇవన్నీ 2 నిమిషాలు మాట్లాడాలి. డాక్యుమెంట్ ఉంది కదా అందరి దగ్గర, P2P డాక్యుమెంట్ ఉందా లేదా, ఎలా మాట్లాడాలో ఇచ్చానా లేదా, ఆ డాక్యుమెంట్ P2P చదువుకుంటే కంపల్సరీగా మీకు 2 నిమిషాలకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది. P2Pలో జర్నల్ ఎంట్రీస్, P2Pలో జర్నల్ ఎంట్రీస్ వచ్చేసి ఉండాలి. ఓకేనా. సో కాబట్టి ఇవి రేపొద్దున జాబ్కి వెళ్ళేటప్పుడు ఇవి మీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఇవి మీ దగ్గర ఉన్నాయా లేదా, ఇవి ప్రిపేర్ అయ్యానా లేదా, ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. సో మనకి అప్ టు పర్చేజ్ ఆర్డర్ వరకు ఎటువంటి ట్రాన్సాక్షనే జరగదు, నో ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్. ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది, గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఉంది, ఇన్వాయిస్ రిసిప్ట్ దగ్గర ఉంది. క్లారిటీ వచ్చింది కదా, P2Pకి క్లారిటీ వచ్చిందా రాలేదా. పర్చేజ్ గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్ కంపల్సరీ. ఓకే. సో అలాగే పేమెంట్, రికన్సిల్యూషన్, ఈ ఎంట్రీస్ నీకు వచ్చేసినాయి అంటే ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా. అలాగే అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తున్నాను. 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్, అలాగే 1-way మ్యాచింగ్, 4-way మ్యాచింగ్. సో 3-way మ్యాచింగ్ అంటే ఏంటి, 4-way మ్యాచింగ్ అంటే ఏంటి, అలాగే 2-way మ్యాచింగ్ అంటే ఏంటి వచ్చేసి ఉండాలి. తర్వాత ప్రైస్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండాలి. అర్థమైందా. పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ 100, పర్చేజ్ ఆర్డర్ వాల్యూ 100, అంత టోటల్ ఎంత 10,000. గూడ్స్ రిసిప్ట్ 100 క్వాంటిటీ, కానీ సడన్గా ప్రైస్ అనేది ఒక 2 రూపాయలు ఇంక్రీజ్ అయింది, ఎంట్రీ ఏం పడుతుంది. ఓకే. ఇన్వాయిస్ టైంలో సడన్గా 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది పర్చేజ్ ఆర్డర్ కన్నా, ఎంట్రీ ఏం పడుతుంది. ఓకే. ఇవి వచ్చేసి ఉండాలి. ప్రైస్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. అర్థమైంది కదా అందరికీ కూడా, అర్థమైందా లేదా. సో తర్వాత పర్చేజ్ ఆర్డర్ టైప్స్, బ్లాంకెట్ PO, కన్సైన్మెంట్, సబ్ కాంట్రాక్టింగ్. ఓకే. ఇంకేమున్నాయండి, STO, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. వీటి గురించి థియరిటికల్గా ఒక నిమిషం 1 minute మాట్లాడగలగాలి. వీటి మీద 1 minute మాట్లాడగలగాలి. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్స్ ఏమి ఇస్తావు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసే ఫీల్డ్స్ ఏమి ఇస్తారు, వెండర్, ఇంకా వెండర్ డీటెయిల్స్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్, డెలివరీ డేట్, మెటీరియల్ నంబర్, క్వాంటిటీ, డిస్క్రిప్షన్, ఓకే, షార్ట్ నేమ్, ప్రైస్, కండిషన్స్. ఓకే. ఇవన్నీ ఉంటాయి కదా, అవి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాలి. PO సంబంధించిన ఫీల్డ్స్. అర్థమైందా. ఇన్వాయిస్, PO ఇన్వాయిస్ కి నాన్ PO ఇన్వాయిస్ కి మధ్య డిఫరెన్సెస్. PO నాన్ PO తెలుసు కదా. పర్చేజ్ ఆర్డర్తో ఏముండదు, MB21, 22, ఆ తర్వాత మీరు అప్రూవల్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నో అప్రూవల్స్, మిస్సింగ్ ఎక్స్పెండిచర్స్. ఓకే. నాన్ PO ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి, FB60.
ఓకేనా? సో అలాగే మనకి పేమెంట్ మెథడ్స్ చెప్పండి, కొన్ని ఎగ్జాంపుల్స్. పేమెంట్ మెథడ్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. పేమెంట్ మెథడ్స్ ఏంటి? స్టాండర్డ్ మెథడ్స్, పార్షియల్ మెథడ్స్, రెసిడ్యుయల్. చెక్, వైర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్. చెప్పాలి. చెక్, వైర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి పేమెంట్ మెథడ్. యూపీఐ అవునా కదా? యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ కూడా, కార్డ్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటిది? పేమెంట్ మెథడ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్స్ అంటే ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్, క్యాష్ డిస్కౌంట్స్. సో పేమెంట్ టర్మ్స్ బేస్ మీద ఏంటి? క్యాష్ డిస్కౌంట్ వస్తాయి. అలాగే డ్యూ అయిందో లేదా ఓవర్ డ్యూ అయిందో ఎలా తెలుస్తుంది? బేస్డ్ అపాన్ ది పేమెంట్. అర్థమైందా? బేస్డ్ అపాన్ ది పేమెంట్. సో మనకి టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమున్నాయి మనకి? మాన్యువల్, అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సెపరేట్ గా చెప్పాను థియరీ, ఇది చెప్పాను కదా. మాన్యువల్ పేమెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అని రాసుకోండి. సో టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఏమున్నాయి మనకి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యుయల్ క్లియరింగ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో ఏముంది? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు కదా మొత్తం. సో దానికి సంబంధించి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ బ్యూటీ ఆఫ్ SAP. We can clear huge volume of vendor customer invoice at a time. Okay, so there are two types of runs: proposal run, payment run. Proposal run system will pick all the invoices. Payment run system will clear all the invoices. Okay, so అందులో మనకి బల్క్ లో పేమెంట్ చేయాలి, బల్క్ వెండర్స్ ని తీసుకొని ఒకే టైంలో వెండర్ వైస్ పేమెంట్ చేయాలి, కస్టమర్ పేమెంట్స్ బల్క్ లో చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ వచ్చు కదా అందరికీ కూడా? వచ్చారు కదా? మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ వచ్చేసి ఉండాలి. సో వెండర్ మాస్టర్లో మొత్తం మనకి జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా అని చెప్పి 3 ఉంటాయి అన్నమాట. అంటే వెండర్ సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్, పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీన్ని S/4HANAలో BP అంటారు, బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో అలాగే మీరు సో ఇన్వాయిస్ చేసేటప్పుడు ఫీల్డ్స్, ఇన్వాయిస్ సంబంధించిన ఫీల్డ్స్ ఇవ్వాలి. ఫీల్డ్స్ ఏంటిది? మీరు చేసేటప్పుడు ఫీల్డ్స్ ఏంటి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, కంపెనీ కోడ్, కరెన్సీ. నెక్స్ట్ ఏంటిది? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. నెక్స్ట్ ట్యాక్స్ కోడ్. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్. సో లైన్ ఐటెంలో ఏముంటాయి? క్వాంటిటీ, అమౌంట్, ట్యాక్స్ కోడ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, అవన్నీ చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ కూడా చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెండర్ రికన్సిలేషన్ ఈరోజు చెప్తాను. బ్యాంక్ రికన్సిలేషన్ ఒక వీడియో ఇస్తాను మీకు. SAPలో బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారో ఒక వీడియో ఇస్తాను. ఓకే, సో అలాగే వెండర్ డిస్క్రిపెన్సీస్, అలాగే కంపెనీ డిస్క్రిపెన్సీస్ విత్
vendor. Okay, vendor discrepancies with the company. Vendor problem ఏంటి కంపెనీతో అర్థమైందా లేదా ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు ప్రైస్ డిఫరెన్స్ ప్రాబ్లం ఉంది క్వాంటిటీ వేరియన్స్ ప్రాబ్లం ఉంది ట్యాక్స్ వేరియన్స్ ఇవన్నీ చెప్పినట్టున్నా లిస్ట్ ఇస్తాను వీడియో మెటీరియల్ ఇస్తాను ఆ మెటీరియల్లో ఇవన్నీ ఉంటాయి ఓకేనా అలాగే క్రెడిట్ మెమో వెండర్ క్రెడిట్ మెమో డెబిట్ మెమో అంటారు వెండర్ క్రెడిట్ మెమో FB65 లో చేస్తారు సో మనకి జర్నల్ ఎంట్రీ ఏంటి జర్నల్ ఎంట్రీ ఏంటి వెండర్ ఇన్వాయిస్ జర్నల్ ఎంట్రీ ఏంటి వెండర్ అకౌంట్ యాక్ట్ పర్చేజ్ అకౌంట్ యాక్ట్ వెండర్ మామూలుగా అయితే కొన్నప్పుడు మనకి వెండర్ క్రెడిట్ నోట్ అంటే ఏంటి డెబిట్ నోట్ అంటారు దీన్ని ఎస్ఏబిలో వెండర్ క్రెడిట్ నోట్ అంటారు డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్ మనకి క్వాంటిటీ బాగాలేదు ఇచ్చేస్తాం ఎంట్రీ ఏంటి రివర్స్ ఎంట్రీ వెండర్ టు పర్చేజ్ అకౌంట్ టు వెండర్ అయితే క్రెడిట్ మెమో ఎంట్రీ ఏంటి వెండర్ టు పర్చేజ్ క్రెడిట్ మెమో జర్నల్ ఎంట్రీ ఓకే దీన్నే FB65 లో చేస్తారు మీరోలో కూడా మనకి ఆప్షన్ ఉందన్నమాట మీరోలో కూడా చేయొచ్చు ఓకే అలాగే మొత్తం SAPలో ఉన్న టీ కోడ్స్ మొత్తం వెండర్ సంబంధించిన ఏజింగ్ రిపోర్ట్ వెండర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి చెప్పండి చెప్పాలి వెండర్ ఏజింగ్ అంటే ఏంటి like will pay the amount to the vendor like 15 days or 20 days 30 days మనకి సో వెండర్ ఏజింగ్ అంటే ఏంటి మనకి 30 days లో ఎన్ని ఇన్వాయిస్ డ్యూ ఉన్నాయి 60 days లో ఎన్ని ఇన్వాయిస్ డ్యూ ఉన్నాయి 90 days లో ఎన్ని ఇన్వాయిస్ డ్యూ ఉన్నాయి 120 days లో ఎన్ని ఇన్వాయిస్ డ్యూ ఉన్నాయి అని చెప్పేదే వెండర్ రేపు పొద్దున వెండర్ పేమెంట్లు చేయాలి ఎలా చేస్తారు ఏ బేస్ మీద ఏజింగ్ రిపోర్టు డ్యూ డేట్ అనాలిసిస్ చేసి మనకి ఎంత క్యాష్ డిస్కౌంట్ వస్తుందా లేదా ముందు అర్లీ పేమెంట్స్ ఎంత చేస్తాం డౌన్ పేమెంట్స్ దేని చేయాలి క్యాష్ డిస్కౌంట్స్ కోసం దేనికోసం క్యాష్ డిస్కౌంట్స్ కోసం ఓకేనా SAPలో మనకి డౌన్ పేమెంట్ దేని చేస్తారండి క్యాష్ డిస్కౌంట్ కోసం డౌన్ పేమెంట్ చేస్తారు టీ కోడ్ ఏంటి ముందు డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత డౌన్ పేమెంట్ చేయాలి తర్వాత ఇన్వాయిస్ చేయాలి తర్వాత పేమెంట్ చేయాలి సో దానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట వెండర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఇక్కడ రాస్తున్నా చూడండి ముందు రిక్వెస్ట్ F-47లో రిక్వెస్ట్ చేస్తారు తర్వాత ఏంటిది పేమెంట్ అంటే అర్లీ ముందుగానే పేమెంట్ చేస్తాం తర్వాత ఏంటిది ఇన్వాయిస్ తర్వాత ఏంటిది క్లియరింగ్ ఇది రేపు పొద్దున ఎంట్రీలో అడుగుతారు ఇవి కన్ఫామ్ గా అడుగుతారు ఓకే సో ఇవి కంపల్సరీగా మ్యాండేటరీగా రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది అంటే మ్యాండేటరీగా నువ్వు చూడవలసిన ఏరియాస్ స్టెప్స్ ఇవి కంపల్సరీగా చూడాలి అంటే మీరు రేపొద్దున ఇంటర్వ్యూ ఉందంటే ఇవి కంపల్సరీగా మీరు చూసుకొని వెళ్ళాలి అర్థమైంది కదా అందరికీ కూడా క్లారిటీ వచ్చిందా రాలేదా ఈ ఏరియాస్ మీద కనీసం 2 నుంచి 3 నిమిషాలు వితౌట్ టాపిక్ మాట్లాడగలగాలి ఏ టాపిక్ అడిగినా సరే కనీసం 1 నుంచి 2 నిమిషాలు మాట్లాడాలి
అర్థమైందా? అంటే వాట్ ఈస్ వాట్ అని చెప్తే జాబ్ రాదు, ఎలాబరేట్ చేయాలి. అందుకే మెటీరియల్స్ ఇస్తున్నాం. మెటీరియల్లో ఎలాబరేషన్స్ ఉన్నాయి. 2 నుంచి 3 నిమిషాలు, కనీసం పని 1 నుంచి 2 నిమిషాలైనా మాట్లాడగలిగితే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే. ఫ్రెషర్ని, సో ఫ్రెషర్కి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, గోల్డెన్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతున్నారు, గోల్డెన్ ప్రిన్సిపల్స్ కూడా అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా అడుగుతున్నారు. ఓకేనా? ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్ చెప్పండి. కొన్ని అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఎంట్రీస్ చెప్పండి. అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ ఆటో అకౌంట్ పేయబుల్, శాలరీ అకౌంట్ ఆటో అకౌంట్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్. అప్రూవల్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బట్ ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. రెవెన్యూ జనరేటెడ్ బట్ ఇట్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాము, ఫ్యూచర్లో మనం రిసీవ్ చేసుకుంటాము అన్న వాటిని మనం ఏమంటాం? మనం అక్రూవల్స్ అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ రెడీ చేశా. ఓకే. సో ఈ డాక్యుమెంట్లో మొత్తం అన్నీ కూడా ఇచ్చాను. ఓకేనా? గూడ్స్ రిసిప్ట్, ఉమెన్ టైప్స్ ఇంటర్వ్యూలో అడుగుతారని. ఓకే. పర్చేజ్ ఆర్డర్ సబ్ కాంట్రాక్టింగ్ చేసేటప్పుడు ఎల్ అని చెప్పి తీసుకోవాలి పీఓలో, కన్సైన్మెంట్ కే అని చెప్పి తీసుకోవాలి పీఓలో, ఆ సర్వీస్ పీఓ డి అని చెప్పి తీసుకోవాలి, బ్లాంకెట్ పీఓ బి అని చెప్పి తీసుకోవాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా మనం యాడ్ చేసామో లేదా? ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ ఇద్దాంలే. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చూడాలి. సర్వీస్ ఎంట్రీ షీట్ ప్రిపేర్ చేస్తారు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో సర్వీస్ మాస్టర్ డేటా ఉంటుంది. ఓకేనా? అకౌంటింగ్ కాన్సెప్ట్స్, గోల్డెన్ ప్రిన్సిపల్స్ కూడా చదవాలి. ఓకేనా? ఫ్రెషర్స్ ఇవి కూడా అడుగుతున్నారు. ఓకే. ఇవన్నీ కూడా ఇచ్చాను చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కన్సైన్మెంట్ ఇచ్చాను, సబ్ కాంట్రాక్టింగ్ ఇచ్చాను, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చాము. ఓకే. ఇన్ఫో రికార్డ్స్ అంటే ఏంటి? సో టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ గురించి ఇచ్చాము. ఓకే. కన్ఫర్మ్ క్వశ్చన్స్, టీ కోడ్స్, వెండర్ డిస్క్రిపెన్సీస్, వెండర్కి నీకు ఎక్కడెక్కడ డిస్క్రిపెన్సీస్ వస్తాయి. ఓకే. సో అనేది ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్తో సహా ఇచ్చాం. అర్థమైందా? అకౌంట్స్ పేయబుల్ టీ కోడ్స్ 30-60 డిఫరెన్స్ మీట్లో పెట్టాలి. ఓకే. సో ఇవన్నీ ఇచ్చాం. వెండర్ రికన్సిలేషన్ ప్రాసెస్. వెండర్ రికన్సిలేషన్ అంటే ఏంటండి? ఎవరు చెప్తారు? వెండర్ రికన్సిలేషన్ అంటే ఎవరు చెప్తారు? వెండర్ రికన్సిలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు వెండర్ ఉన్నాడు మన దగ్గర, చాలా పర్చేజ్ చేశాడు కంపెనీ దగ్గర, నెలకు ఒక 50 ట్రాన్సాక్షన్ జరుపుకుంటాడు. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దేంతో జరుగుతాయి? బ్యాంకుతో జరుగుతాయి. అవునా కాదు? వెండర్ బ్యాలెన్సెస్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ ఎక్కడ చెక్ చేస్తాం? FBL1N లో చెక్ చేస్తాం. FBL1 కొడితే మనకి వెండర్ ఓపెన్ ఐటమ్స్ వచ్చేస్తాయా? FBL1 కొడితే వెండర్ క్లియర్ ఐటమ్స్ వచ్చేస్తాయా? మరి కట్టాల్సింది ఎంతో చెప్పాలి. అదే రికన్సిలేషన్.
రికన్సిలేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ ఐటమ్ అండ్ క్లియర్ ఐటమ్. మరి చెక్ చేయాలంటే మన దగ్గర ప్రూఫ్లు ఉండాలి కదా. ఏం ప్రూఫ్ కావాలి? బ్యాంక్ స్టేట్మెంట్స్. బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, అవునా కదా. అలాగే ఇన్వాయిసెస్ కావాలి, ఇన్వాయిస్ కాపీ, ఫిజికల్ కాపీస్. పేమెంట్ స్లిప్స్. పేమెంట్ స్లిప్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. కాబట్టి రేపొద్దున ఇన్వాయిసెస్ ఉండాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, రికన్సిలేషన్కి ఏం ఉండాలి? బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి, లెడ్జర్స్ సబ్ లెడ్జర్లో ఏం పోస్ట్ చేసామో చెక్ చేయాలి, కమిషన్స్ ఏమైనా మిస్ చేసామో అని చెక్ చేసుకోవాలి. ఇదే బ్యాంక్ రికన్సిలేషన్. అర్థమైందా? సో వెండార్ బ్యాంక్ రికన్సిలేషన్ అంటే డిస్క్రిపెన్సీ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు నేనున్నాను, ఫీజు 20,000 అన్నాను. సో 3 సార్లు కడుతున్నాను, 3 సార్లు ఇచ్చాను ఇన్స్టాల్మెంట్. ఒకసారి 10,000 కట్టాం, ఒకసారి 3,000 కట్టాం, ఒకసారి 3,000 కట్టాం. 10 + 3 + 3 ఎంత? 16. కానీ ఏమంటావు? కట్టేశాను అంటాం. అర్థమైందా? కట్టేశాను అంటాం. లేదు కట్టలేదని నేనంట. అప్పుడు ఏమి మా ఇద్దరి మధ్య డిస్క్రిపెన్సీ ఎక్కడ? ఎన్ని రూపాయలు వచ్చినాయి? 4,000 డిఫరెన్స్ వచ్చింది. ఈ 4,000 డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? నువ్వు ప్రూఫ్ ఏంటి? నువ్వు కట్టేమంటాను ప్రూఫ్ ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్. ఆ అకౌంట్లో వేసినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్, అదే కదా ప్రూఫ్. అలాగే స్లిప్లు, నేను ఏమైనా కాగితాలు ఇచ్చుంటే ఆ స్లిప్లు, మన పేమెంట్ స్లిప్స్ ఇలాంటివి. సో ఇదే కాన్సెప్ట్, ఓకేనా. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంట? ఫస్ట్ ఏం చేయాలి చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఫస్ట్ మనం వెండార్ స్టేట్మెంట్ అని తీసుకోవాలి. క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ ఇవన్నీ కూడా ఏమున్నాయని చెక్ చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ వెండార్ లెడ్జర్తో అంటే FBL1లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? మ్యాచ్. ఓకే, దేంతో ఎంత మ్యాచ్ చేయాలి? మిస్సింగ్ ఇన్వాయిస్, పేమెంట్స్, ఇన్కరెక్ట్ పోస్టింగ్ అమౌంట్స్. ఓకే, సో వీటితో మ్యాచ్ చేయాలి. అర్థమైందా? డూప్లికేట్ పోస్టింగ్స్, పేమెంట్స్, డిలేస్ ఇవన్నీ చెప్పాలి ఎంట్రీలో. అర్థమైందా? ఈ ప్రాసెస్ స్టెప్స్ ఇంట్రీలో చెప్తే మనకి సరిపోతుంది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి, రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ దేంట్లో చేస్తారు చెప్పాలి. దేంట్లో చేస్తారు? ఎక్సెల్ షీట్లో చేస్తారు. ఇవన్నీ దేంట్లో చేస్తారు? ఎక్సెల్ షీట్. తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఫైనల్గా క్లియర్ చేసుకోవాలి. పేమెంట్స్ క్లియరింగ్ చేయడానికి దీన్ని తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని డాక్యుమెంట్ పంపించాలి. సో ఇది మనకి ఎస్ఏపిలో మనకి ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ చెప్తే జాబ్ వస్తుంది. 2 నిమిషాలు మాట్లాడాలి. అర్థమవుతుందా? మాట్లాడగలరా లేదా? మాట్లాడగలుగుతారు కదా? ప్రాక్టికల్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ప్రాక్టికల్గా ఇచ్చారు. ఇన్వాయిసెస్ ఓపెన్ స్టేటస్లో ఉన్నాయి, కొన్ని పేర్ స్టేటస్లో ఉన్నాయి. నెంబర్స్ ఇవి ఇన్వాయిస్ నెంబర్. ఇది ఎస్ఏపి లెడ్జర్. ఓకే, చూడండి ఇక్కడ 20,000 ఓపెన్, 25,000 డిస్క్రిపెన్సీ. ఇక్కడ 12,000 అయితే ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్లో 10,000 చూపిస్తుంది. 2,000 రూపాయలు డిస్క్రిపెన్సీ, అవునా కదా? సో వెండర్ స్టేట్మెంట్ ప్రకారం ఇది. ఓకే, చెక్ చేసుకుంటే ఇది వారికి మనకి 2,000 డిస్క్రిపెన్సీ. ఇది మనం ఎక్కడెక్కడ చేసుకున్న ఈ 2,000 డిస్క్రిపెన్సీ మనం క్లియర్ చేసుకోవాలి. పోస్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో రికన్సిలేషన్లో ఏం ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు? అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. బ్యాంక్ రికన్సిలేషన్ ఇది మీకు వీడియో ఇస్తాను. ఎస్ఏపిలో బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు అన్న ఒక వీడియో ఇస్తాను. అర్థమైందా? బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ విత్ కంపారిజన్ దేంతో చేయాలి? క్యాష్ బుక్ తో కంపేర్ చేయాలంటే మన దగ్గర ఉన్న లెడ్జర్ సబ్ లెడ్జర్స్ తో కంపారిజన్ చేసుకోవాలి. బ్యాంక్ ప్రకారం మన స్టేట్మెంట్ అనేది ఉండాలి. ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాంక్కి మనకి డిస్క్రిపెన్సీస్ వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ రావచ్చు? చెక్స్ ఇష్యూ చేస్తాం కానీ వాడి బుక్లో రాసుకోలేదు, అవునా కదా? చెక్ ఇష్యూ చేసాం, వెండర్ చెక్ ఇష్యూ అని చెప్పి రాస్తున్నాడు బుక్లో, కానీ బ్యాంక్ నుంచి వాడు చెక్ పేమెంట్ చేయలేదు. టైం డిలే ఉందా లేదా? అర్థమైందా?
సో డైరెక్ట్గా బ్యాంక్లో సబ్మిట్ చేశాను నా అకౌంట్లో ఏమని, కానీ నా అకౌంట్లో ఇలా ఏటీఎం చార్జెస్ సడన్గా మేనేజ్ చేస్తాడు, మన బుక్స్ ఆఫ్ అకౌంట్ రాసుకోవాలా, బ్యాంక్ కూడా మేనేజ్ చేస్తాడు. ఇంట్రెస్ట్ యాడ్ చేశాడు, మన బుక్స్లో అకౌంట్లో రాసుకోవాలి, కానీ స్టేట్మెంట్లో ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సర్వీస్ ఛార్జెస్, ఏటీఎం ఛార్జెస్, ఇవన్నీ ఏంటి మనకి, సో మన బుక్స్లో రాసుకుంటే అక్కడ రాసుకోపోవడం, అక్కడ రాసుకుంటే ఇక్కడ రాసుకోపోవడం, అంటే బ్యాంక్ స్టేట్మెంట్లో బ్యాంక్ ఏమైనా ఛార్జ్ చేసేదానికి మన బుక్స్లో రాసుకోలేదు అనుకో, రీజన్ ఇది. అన్నీ ఇచ్చాను చూడండి. ఇందులో ఎస్ఏపిలో ఏం చేస్తారంటే, ఎస్ఏపిలో ఏంటంటే బ్యాంక్ కూడా మనకు ఒక ఫైల్ పంపిస్తాడు అనమాట. ఏం పంపిస్తాడు? ఫైల్ ఫార్మేట్, MT940 ఫార్మేట్ పంపిస్తాడు. ఎస్ఏపిలో మనకి ఏం చేస్తాడంటే ప్రాసెస్ ఏంటంటే MT940 ఫార్మేట్ పంపిస్తాడు. ఆ ఫార్మేట్ని ఎస్ఏపిలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమే రికన్సిలేషన్ చేసేస్తుంది. అది కాన్సెప్ట్. ఇది ఎలా చేయాలి అనేది మీకు ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసుకోండి. ఓకే, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ వీడియో చూస్తే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. ఓకే, అలాగే మీకు ఏంటంటే ఇంకా కష్టపడకుండా కొన్ని డెబిట్ క్రెడిట్స్ గోల్డెన్ ప్రిన్సిపల్ కూడా యాడ్ చేసేస్తాను. సో అవి కూడా మీరు గోల్డెన్ అకౌంటింగ్, మనం ఈ చెప్పిని చూసుకుంటే జాబ్ కన్ఫర్మ్ అండి. అర్థమైందా? ఇవి చెప్పిని మీరు చెప్పినట్టు చూసుకుంటే ఈ జాబ్ వచ్చేస్తుంది, చేతిలో జాబ్ ఉంటుంది, ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? చాలు, ఇవి చదువుకుంటే మనకి P2Pలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ తెలుసు కదా, గోల్డెన్ ప్రిన్సిపల్స్ తెలుసు కదా అందరికీ. గోల్డెన్ ప్రిన్సిపల్స్ తెలుసు కదా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, పర్సనల్ అకౌంట్స్. అర్థమైందా? సో ఈ ప్రిన్సిపల్స్ కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఓకే, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతున్నారు. మ్యాచింగ్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్స్, ఇవి కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్ అనేది అమ్ముకోవడానికి కాదు, కంటిన్యూ అవడానికి. ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్, కన్జర్వేటివ్, ఇలా చాలా ఉంటాయి. అవి కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఓకే, బిజినెస్ ఎంటిటీ, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఓకే, సెపరేట్ అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని చెప్పేది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. గోయింగ్ కాన్సెప్ట్ అనేది బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, మనీతో మెజర్మెంట్ అయ్యే మాత్రమే రికార్డ్ చేసుకుంటాం. సో ఇవి కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో, ఇవి కూడా మనకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. అర్థమైంది కదా అందరూ కూడా? ఇవి కూడా రాసేస్తున్నాం, ఏమన్నా కష్టపడకుండా అన్నీ ఇక్కడే యాడ్ చేసేస్తున్నాం. మ్యాక్సిమం ఇంతకు మించి సీన్ లేదండి. ఓకే, ఇంతకు మించి సీన్ లేదు. వెండార్ ఇంకా ఇది కూడా యాడ్ చేస్తాను. డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఇన్ SAP FICO. సో ఇది కూడా యాడ్ చేస్తాను. స్టెప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. వెండార్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ స్టెప్స్ యాడ్ చేసుకుంటే అది కూడా మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేస్తారు. అర్థమైందా? స్టెప్స్ ఏమున్నాయి మనకి? ఫస్ట్ రిక్వెస్ట్, అయ్యా బాబు ఎంత కడతాను అని చెప్పి వెండర్తో రిక్వెస్ట్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? పేమెంట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాడు? ఇన్వాయిస్ వస్తుంది. నార్మల్ కేసులో ముందు ఇన్వాయిస్ తర్వాత పేమెంట్, కానీ డౌన్ పేమెంట్ కేసులో ముందు పేమెంట్ తర్వాత ఇన్వాయిస్. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్న బెనిఫిట్ అనమాట. సో ముందే F- దాంట్లో రిక్వెస్ట్, తర్వాత పేమెంట్, తర్వాత ఇన్వాయిస్, తర్వాత క్లియరింగ్, అగైన్స్ క్లియరింగ్. మనకి కస్టమర్ది అవసరం లేదు, వెండర్ది నోట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? కస్టమర్ది సేల్స్లోకి వెళ్తుంది, ఇక్కడ రాదు మనకి.
ఓకే, అలాగే వెండర్ మాస్టర్ గురించి కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తా సరిపోతుంది. వెండర్ మాస్టర్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. జనరల్ డేటా అంటే ఏంటి మీనింగ్? వెండర్ సంబంధించి పోస్టల్ కోడ్, వెండర్ అడ్రస్, వెండర్ పిన్ కోడ్, వెండర్ ట్యాక్స్, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా జనరల్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే జిఎల్, ఓకే, పేమెంట్ మెథడ్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ అంటే. పర్చేసింగ్ డేటా అంటే పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇలాంటివన్నీ కూడా పర్చేసింగ్ డేటా అన్నమాట. సో వెండర్ మాస్టర్ ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందండి? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. చాలు, ఈ పాయింట్ చూస్తే మనకి ఏ క్వశ్చన్కి అయినా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఇది ఇంటర్వ్యూ మెటీరియల్, ఎవరికి షేర్ చేయకండి. ఓకే, ఇవి మీరు చదువుకుంటే మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్ అనేది చేసేస్తారు, అది నాది పూర్తి. ఓకే, నెక్స్ట్ మీరు జాబ్ లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు పొద్దున్న రెజ్యూమే ఉంటుంది కదా, రెజ్యూమేకి జాబ్ లెటర్ యాడ్ చేయాలి, అవునా కదా? రేపు పొద్దున్న ఎవరికైనా పంపించాలనుకో జాబ్ లెటర్తో పాటు రెజ్యూమే పంపించాలి, అవునా కదా? సో అది కూడా ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ ప్రిపేర్ జాబ్ లెటర్ ఫర్ 4+ years experience in SAP P2P end user. ఓకే, స్కిల్స్ ఏంటండి మీకు? స్కిల్స్ ఏం పెడతారు? ఓకే, పి పర్చేజ్ ఆర్డర్, ఆర్డర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, గూడ్స్ రిసిప్ట్. ఓకే, స్టాక్ ఎక్కడ చెక్ చేస్తారు? స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MMBE. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MMBE. స్టాక్ చెకింగ్ టీ కోడ్ MMBE. గూడ్స్ రిసిప్ట్, రికన్సిలేషన్, వెండర్ రికాన్, బ్యాంక్ రికన్సిలేషన్. ఓకే, ఇంకేం పెడతారు? పర్చేజ్ ఆర్డరు, పర్చేజ్ రిక్విజిషన్. చాలు, ఇవి పెట్టండి చాలు. సో ఎంటర్ కొట్టండి, జాబ్ లెటర్ రెడీ అయిపోతుంది. మీకు జాబ్ లెటర్ కూడా రెడీ చేస్తాను. ఓకే, ఈ జాబ్ లెటర్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇది దీనికి మీ రెజ్యూమే అటాచ్ చేసి పంపించాలి అంతే. ఏం యాడ్ చేయాలి? మీ రెజ్యూమే యాడ్ చేసుకొని ఇక్కడ పంపించుకోవడమే. జాబ్ లెటర్లో కంపల్సరీగా మనకి కింద మీ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, ఇక్కడ ఎవరికైతే నువ్వు అప్లై చేస్తున్నావో ఆ కంపెనీ నేము, ఎవరైతే నీకు ఎవరికైతే రెజ్యూమ్ పంపిస్తున్నావో ఆ పర్సన్ పేరు, అర్థమైందా? ఆ కంపెనీ IBMకి అప్లై చేస్తే కంపెనీ IBM, కంపెనీ నేము, అలాగే HR. ఓకే,
సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనకి ఓకే సో ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలంతే అర్థమైందా సో ఈ జాబ్ లెటర్తో పాటు ఏం పంపించాలి రెజ్యూమే ఏం పంపించాలి రెజ్యూమే కూడా కావాలి సార్ అంటే ఇదిగోండి రెజ్యూమే కూడా రెడీ అయిపోతుంది శాంపుల్ రెజ్యూమే కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చార్ట్లో ప్రొఫెషనల్ సమరీ ఏమి ఇవ్వాలి ఓకే టీ కోడ్స్ యాడ్ చేసుకోకండి టీ కోడ్స్ రెజ్యూమేలో పెట్టకండి ఎందుకంటే వాళ్ళు అడగనివ్వండి టీ కోడ్స్ మీరే పెట్టేశారు అనుకో ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు టీ కోడ్స్ని యాడ్ చేయకండి ఓకే రెజ్యూమే కూడా రెడీ అయిపోయింది కావాలనుకుంటే బట్ నేను ఇచ్చిన రెజ్యూమే వాడండి ఓకేనా నేను ఇచ్చిన రెజ్యూమే అది మాత్రమే వాడండి ఇది వద్దు ఓకేనా రైట్ సో మీకు అన్నీ వచ్చేసినాయి ఇంకైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజుతో మనకి P2P కంప్లీట్ అయిపోతుంది ఇందులో ఓటీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో ఓటీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓకే ఎవరు లేరు కదా ఓకే ఓటీసీ బ్యాచ్ వచ్చేటప్పటికి మనకి సో మేబీ టుమారో నుంచి కానీ స్టార్ట్ అవుతుంది టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడితో మీరు రిలాక్స్ అయిపోవచ్చు P2P జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి R2R అయిపోయిన వాళ్ళు R2R జాబ్స్ ట్రై చేసుకోండి అన్నీ నేర్చుకోవాలని అవసరం లేదు నేర్చుకుంటే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళు P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళు మేమైతే 3 నేర్పిస్తాం మీకు నచ్చిన మోడల్ నేర్చుకొని వెళ్ళమని అర్థమైందా నువ్వు P2Pలో అన్నా నేర్చుకొని జాబ్కి వెళ్ళు లేకపోతే R2R జాబ్ అని నేర్చుకొని వెళ్ళు ఓటీసీ కన్నా జాబ్ నేర్చుకొని వెళ్ళు అర్థమైంది కదా అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నీ నేర్చుకుందామని ఏదో అన్నీ నేర్చుకుందాం అనుకుంటే ఏం అర్థం కాదు ఫస్ట్ ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకొని వెళ్ళాలి అర్థమైంది కదా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మీరు జాబ్స్ ఎలా ఎత్తుకోవాలో చెప్తాను ఒక్క నిమిషం అండి జాబ్స్ ఎలా ఎత్తుకోవాలి అంటే Naukri.com లోకి వెళ్ళి 2 ప్రొఫైల్స్తో రెజ్యూమే అప్లోడ్ చేయాలి ఎన్ని ప్రొఫైల్తో 2 ప్రొఫైల్స్ ఒకటి ఒక సెపరేట్ జీమెయిల్ ఐడీస్ ఉండాలి సెపరేట్ ఫోన్ నెంబర్స్ ఉండాలి 2 ఫోన్ నెంబర్స్ 2 ఈమెయిల్ ఐడీస్తో సేమ్ ప్రొఫైలే అర్థమైందా అప్లోడ్ చేసి 2 రోజులకి ఒకసారి రెజ్యూమేని అప్లోడ్ చేస్తూ ఉండాలి అంటే డిలీట్ చేసి రెజ్యూమేని మళ్ళీ రీఅప్లోడ్ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ సో లింక్డ్ఇన్ తెలుసు కదా అందరికీ కూడా చెప్పేసినట్టున్నాను లింక్డ్ఇన్ కూడా మొన్న లింక్డ్ఇన్లోకి వెళ్ళండి సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి జాబ్ సెర్చింగ్ లింక్డ్ఇన్లో కూడా చేయండి సో Naukri.com పెట్టాలి అర్థమైంది కదా Naukri.com లింక్డ్ఇన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా రెజ్యూమే పంపిస్తున్నాము అంటే జాబ్ లెటర్తో పాటు అటాచ్ చేసి పంపించాలి అర్థమైంది కదా అందరూ కూడా మన కంపెనీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఓకే సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్లో కొడితే కనపడుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోని యాడ్ చేసుకోండి ప్రొఫెషనల్ ఫోటో అంటే మనం ఎప్పుడు కామన్గా చెప్పేది పొలాల్లో నుంచి అనేది దిగింది జేబులో చేయలు పెట్టుకొని నుంచి అవి కాదు అవి ప్రొఫెషనల్ కాదు ఓకే జస్ట్ మీకు ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఫోటో నాది ఇవన్నీ లోగోలు ఉన్నాయి అవసరం లేదు మీకు ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ ఫోటోని రెడీ చేసుకోండి నవే డేస్ మీకు అన్నీ కూడా వచ్చేసినాయి యాప్స్ వచ్చేసినాయి ఏ యాప్స్ వచ్చేసినాయి అందులో మీకు ఇన్షర్ట్ అదే టై చేసేస్తుంది జస్ట్ ఇక్కడ దాకుంటే చాలా అదే టై చేసి పెట్టుతుంది ఓకేనా సో టై కూడా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు డ్రెస్ కూడా కొనుక్కోవాల్సిన లేదు మీ హెడ్ ఫోటో ఉంటే చాలు దానికి యాడ్ చేసేస్తుంది అంతా ఏఐలో మాయ ఉంది మొత్తం యూట్యూబ్లో చూడండి తెలియకపోతే హౌ టు యాడ్ యువర్ ఫేస్ టు సూట్ అని కొడితే యాడ్ చేసి పెట్టేస్తుంది ఒక వీడియో చూసుకోండి ఓకేనా
సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీ పేరు తర్వాత లుకింగ్ ఫర్ P2P ప్రాసెస్ జాబ్స్, లుకింగ్ ఫర్ P2P జాబ్స్ ఏం పెట్టాలి? ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలండి? ఎడిట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మీరు పనిచేసిన కంపెనీ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ రాసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవాలి. సో సమ్మరీలో రెజ్యూమే ఉంటుంది కదా, రెజ్యూమే సమ్మరీ ఉందా లేదా మీ దగ్గర? ఆ రెజ్యూమే సమ్మరీని ఇక్కడ పేస్ట్ చేయాలి. రెజ్యూమేలో సమ్మరీ ఉంటుంది కదా, అది పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నువ్వు స్కిల్స్ ఉన్న దగ్గర స్కిల్స్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ స్కిల్స్ దగ్గర SAP FI అని రాసి ఎండ్ యూజర్ P2P ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఏమైతే మీకు జాబ్ స్కిల్స్ అని పెట్టానో ఆ జాబ్ స్కిల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, తర్వాత సో నువ్వు పనిచేసే కంపెనీ గురించి ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు, ఓకే, ఆ కంపెనీలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఏ కంపెనీలో పనిచేసినావు, సో ఇయర్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవాలా వద్దా? తర్వాత మీ ఎడ్యుకేషను, ఓకే, సో అలాగే మీకు ఉన్న లాంగ్వేజ్ స్కిల్స్ ఏమంటా ఉంటే ఇవి యాడ్ చేసుకొని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. అద్భుతంగా మీ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. సెర్చ్లోకి వెళ్ళి SAP P2P అని చెప్పి టైప్ చేయండి, ఇంకేమొద్దు. SAP P2P. సో ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళి డేట్ పోస్టెడ్ పాస్ట్ వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జాబ్స్ పడుతున్నాయి, ఓకే, లేదా ఎవరైనా మెటీరియల్స్ పెడతా ఉంటారు, ఆ మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? మెటీరియల్స్ పెడితే మెటీరియల్స్, జాబ్స్ పెడితే జాబ్స్. పోస్ట్ అంటే పోస్ట్ చేస్తారు, మనకులాగా చాలా మంది పోస్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఓకే, ఇవన్నీ కూడా మనకి పోస్టులు అనమాట. అంటే ఏంటి? మెటీరియల్స్, ఇలాంటివన్నీ కూడా. అర్థమైంది కదా అందరికీ కూడా? ఇక జాబ్ ఇది, ఇదిగో జాబ్ ఇది, ఓకే, జాబ్ P2P జాబ్. ఈ ఈమెయిల్స్కి పంపించాలి. ఓకే, కొన్ని జాబ్స్ మనకి సార్ నేను SAP నేర్చుకున్నాను P2P, ఆర్కిల్ జాబ్స్కి వెళ్ళొచ్చా? SAP నేర్చుకున్నాను P2P, వేరే అదర్ ERPస్లో ఉన్న జాబ్స్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. అర్థమైందా? P2Pకి సంబంధించిన ఏ జాబ్స్ కన్నా మీరు వెళ్ళిపోవచ్చు, తీసుకుంటారు. ట్రై చేయండి. SAP అంటే చాలు, తీసుకుంటారు కన్ఫామ్గా. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు కంపెనీలో. అర్థమైందా? జాబ్ కావాలి అంటే ఏ P2P అని కనపడితే అన్నిటికీ అప్లై చేసుకోండి, 4 years అంటే. ఓకేనా? సో ఇలా మీకు ఏంటంటే ప్రతిరోజు కూడా వీళ్ళందరినీ కూడా ఫాలో కొట్టండి. వీళ్ళందరినీ ఫాలో కొట్టుకుంటారండి. ఎందుకంటే ఫాలో కొట్టడం మూలంగా వాళ్ళు పెట్టేవన్నీ కూడా నీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫేస్బుక్లో లాగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అర్థమైంది కదా? ఫాలో అని చెప్పి కొట్టాలి. క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ ప్రొక్యూర్ టు పే అని చెప్పి టైప్ చేయండి. ఒకసారి P2P, ఒకసారి SAP P2P, ఒకసారి ప్రొక్యూర్ టు పే అని చెప్పి మార్చి టైప్ చేయండి. సో అప్పుడు కూడా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? సో మీరు ఇక్కడి నుంచే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా రిక్రూటర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ కొట్టి మెసేజ్ కొట్టవచ్చు. మీరు ఇక్కడ లింక్డ్ఇన్ ద్వారా డైరెక్ట్గా రిక్రూటర్తో కనెక్షన్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉంటాయి. రిఫరల్స్ కూడా అడగవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫరల్స్ కూడా అడగవచ్చు అనమాట. అలాగే జాబ్స్లోకి వెళ్ళిపోయి, ఓకేనా. సో ఇందులో మీరు SAP P2P అని చెప్పి క్లిక్ చేస్తే ఓకే నెంబర్ ఆఫ్ జాబ్స్ మీకు దొరుకుతాయి. ఓకే, ఇందులో డేట్ ఫిల్టర్ చేసుకోవాలంతే.
సో మీకు జాబ్స్ కావాలంటే జాబ్స్ కూడా మనం ఎత్తుకోవచ్చు అనమాట. ఈ డేట్ అనేది ఫిల్టర్ చేసుకోండి, పాస్ట్ వీక్ పెట్టుకోండి. 213 జాబ్స్ దీంట్లో చూపిస్తున్నాయి. ఓకే, ఇందులో మనకి రిలవెంట్ ఏదైతే ఉందో ఆ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే Naukri.com కూడా మీరు అప్లై చేసుకోవాలి జాబ్స్. రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ కూడా అందరికీ కూడా రెజ్యూమే వచ్చేసిందా? రెజ్యూమే ఉందా లేదా? అందరికీ రెజ్యూమే పంపించారు కదా? రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద 1 minute మాట్లాడగలగాలి. దాంట్లో 10 పాయింట్లు పెడితే 10 పాయింట్ల మీద 1 minute అనేది తెలియని పాయింట్ తీసేయండి రెజ్యూమేలో. అర్థమైందా? రెజ్యూమేలో 2 ఫోన్ నెంబర్స్ ఉండాలి, 2 ఈమెయిల్ ఐడీస్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 2 ఫోన్ నెంబర్స్, 2 ఈమెయిల్ ఐడీస్. రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసం 1 minute మాట్లాడగలగాలి. కనీసం 1 minute మాట్లాడగలిగితే ఏ ఇంటర్వ్యూ అయినా సరే సింపుల్గా క్రాక్ చేయగలుగుతాం. అది మనకి ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇప్పుడు అడగండి డౌట్స్. డౌట్స్ ఏమన్నాయా? ఇవి చూసుకుంటే చాలు. పెట్టే రెజ్యూమేల నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకేనా? చెప్పండి సార్. అదే సార్, యాక్చువల్గా నాకు ప్రీవియస్ స్కూల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సార్ వినిపిస్తుందా? ఒకసారి చెప్పండి. సార్ అదే ప్రీవియస్ స్కూల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సార్. ఓకే, అకౌంటెంటా? లేదు సార్, టీచింగ్ చేశాను సార్. లేదండి, అది పనికిరాదు మనకి. ఓన్లీ అకౌంట్స్ రిలేవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అవి యాడ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు ఫేక్ పెట్టాలి సార్, అది పెట్టాలి సార్. అది ఇంకా తప్పదుగా మరి, ఇంకా ఎక్స్పీరియన్స్ పనికిరాదు. ఓకే, స్కూల్లో అకౌంటెంట్ కింద లేకపోతే తీసుకురండి, ఏదైనా డొమెస్టిక్ కంపెనీలో పనిచేస్తామన్నట్టు. ఓకే సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది రెజ్యూమ్లో 4 years రెజ్యూమేలో 4 years ఎక్స్పీరియన్స్. ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఏం వర్క్ చేశారంటే ప్రాజెక్ట్ ఏం అవసరం. ప్రాజెక్ట్ అంటే అఫోసియో కన్సల్టెంట్ గా ప్రాజెక్టులు ఉంటాయి. ఎండ్ యూజర్ కి ఏముండదు. ఎండ్ యూజర్ లో మీరు ఏం చేస్తారంటే సో దాంట్లో ఉంటది కదా, జన్పాక్ లో పని చేశానని చెప్తే చాలు. జన్పాక్ లో మా ప్రాసెస్ ఇది అని చెప్తే చాలు, సరిపోతుంది. ఓకేనా? ఇదే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ కంపెనీలో పని చేస్తామని చెప్పి చెప్పుకోవడమే. చెప్పండి. ఇప్పుడు చేసింది మనం ఇంటర్న్షిప్ సార్. ఇప్పుడు చేసినవి ఇంటర్న్షిప్ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఏమైతే చేశారో అవన్నీ రెజ్యూమేలో పెట్టమనే కదా అర్థం. అంటే సార్ ఇంటర్న్షిప్ చేసిన అంటే రియల్ టైం ఇంటర్న్షిప్ చేశాను. ఇంటర్న్షిప్ చేశానంటే దాంట్లో ఎస్, ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు మీరు ఫ్రెషర్ పెడితే నాలెడ్జ్ అని పెట్టండి. ఇవి ఫ్రెషర్ అయితే నాలెడ్జ్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్డ్ అయితే వర్క్ డన్ అని పెట్టండి. అంతే తేడా. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిలో జస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవేమి తీసేసి మొత్తం స్కిల్స్ అని పెట్టి నాలెడ్జ్ అని పెట్టండి, అంతే. అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే మీరు పనిచేసిన కంపెనీ జన్పాక్ అయితే జన్పాక్, దాని కింద ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేశారు, ఓకే, ఆ తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి పెట్టండి. ఓకేనా? ఆల్ రైట్. ఓకే, సో అందరికీ ఓకేనా? P2P గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా P2P రెజ్యూమే వచ్చేసింది. అలాగే P2Pకి సంబంధించి కంప్లీట్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో అలాగే మీరు P2Pకి సంబంధించి ఏం చేయాలి? నౌకరీలో 2 ప్రొఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 15 daysలో జాబ్కి వెళ్ళాలి.
అర్థమైందా? మళ్ళీ ఓటీసీలో అట్లా అనవసరంగా కూర్చోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. నేర్చుకుంటే P2P నేర్చుకోండి, లేకపోతే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళండి. మళ్ళీ ఓటీసీలో విని మళ్ళీ ఈవిని అని బుర్రలు పాడు చేసుకోబాక. ఈ 3 ఎందుకు నేర్పిస్తామంటే కన్సల్టెంట్ కోర్స్కి ఎవరైతే వెళ్దాము అనుకున్న వాళ్ళకి 3 కోర్సులు నేర్పిస్తున్నాం. అంటే ఏంటి, ఈ 3 నేర్చుకున్న తర్వాత నేను జాబ్ వచ్చిన తర్వాత కన్సల్టెంట్గా మైగ్రేట్ అవుతాను అని అనుకున్న వాళ్ళకి ఈ 3 వినండి. బట్ నీకు ఏం అవసరం లేదు, నాకు ఓన్లీ SAP ఎండ్ యూజర్ జాబ్ చాలు అని మైండ్ సెట్ ఉంటే ఇవి చూసుకోండి. లేదు నాకు ఫ్యూచర్లో నేను ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్కి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు ఈ 3 మాడ్యూల్ మీద డెప్త్గా నేర్చుకోండి. లేదు అనుకుంటే ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకొని 20 డేస్ నేర్చుకొని ఇంకొక 15 రోజులు కూర్చుంటే జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఎనీ క్వశ్చన్? క్లారిటీ వచ్చింది అందరికీ కూడా? చెప్పండి. కన్సల్టెంట్ అంటే ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవుదాం అనుకున్నాం. సాఫ్ట్వేర్ SAPలో మనకి ఎండ్ యూజర్ ఉంది, కన్సల్టెంట్ ఉంది. ఎండ్ యూజర్ అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సో అలాగే మనకి బీటెక్ చదువుకున్న వాళ్ళు ఓన్లీ P2P OTCకి ఎలిజిబుల్. బీకామ్ చదువుకున్న వాళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్. ఓకేనా? P2P OTC అన్నిటికీ ఎలిజిబుల్. ఇప్పుడు నేను ఎండ్ యూజర్ నుంచి ఐటీలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నా. అంటే SAP సాఫ్ట్వేర్ మీద కమాండ్ తెచ్చుకోవడం పూర్తిగా, అంటే సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు 3 మాడ్యూల్ నేర్చుకోండి. అర్థమైంది కదా? సో అంటే ఏంటి, ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఎండ్ యూజర్ అంటే ట్రాన్సాక్షన్స్ SAPలో ఎంటర్ చేయటం. అలా కాకుండా సాఫ్ట్వేర్ ప్యాకేజ్ గురించి నేర్చుకుందాము అనుకుంటే కన్సల్టెంట్ కోడింగ్ అవసరంలా, ప్రోగ్రామ్ కూడా అవసరంలా. కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా లాంటివి ఏం అవసరం లేకుండా కూడా మనం నేర్పిస్తున్నాం. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్. ఓకే, మార్నింగ్ అది నైట్ బ్యాచ్, నైట్ 9:30 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వెంటనే కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి, లింక్ ఇస్తారు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ లక్. వెంటనే జాబ్ కొట్టండి, టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ 15 రోజుల్లో జాబ్కి రెజ్యూమే రెడీ చేసుకోండి, ప్రిపేర్ చేసి నాకు పంపించండి. రెజ్యూమే చాట్లో చెక్ చేస్తాను, లేదా వాట్సాప్లో పంపించండి, చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత రెజ్యూమే ఇంకా మీరు అప్లై చేసుకోండి. 15 రోజుల తర్వాత, 15 రోజుల వరకు ఇప్పుడు నేను మెటీరియల్ వెంటనే 5 నిమిషాల్లో షేర్ చేస్తాను. ఇప్పుడు PDF కాపీ కన్వర్ట్ చేసి పంపించేస్తాను, జస్ట్ 15 మినిట్స్లో వచ్చేస్తుంది. మీరు ఇంకా చేయాల్సింది P2P జాబ్స్కి వెళ్ళిపోవడమే, టైం వేస్ట్ చేసుకోవద్దు. R2R అనుకున్న వాళ్ళు R2Rకి వెళ్ళిపోండి. లేదు కన్సల్టెంట్గా అన్ని మైగ్రేట్ అవుదాం అనుకుంటే OTC క్లాసెస్ వినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.